గుడ్ మార్నింగ్ అండి. శుభోదయం, శుభ శనివారం. ఆ వెంకటేశ్వర స్వామి అందరినీ కూడా చల్లగా సదా రక్షించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఇప్పుడే దేవుడు బుర్ర తిన్నాను, ఇప్పుడు మీ బుర్ర తింటాకు వచ్చాను. అందరూ బాగోవాలి, అందరితో పనంగా నేను కూడా బాగోవాలి, నాతో పాటు నా పిల్లలు కూడా బాగోవాలి. పక్కింటి వాళ్ళు బాగుంటేనే కదండి కొద్దిగా గుమ్మని లేగలేకపోయినా కొద్ది టీ సొక్కిస్తారు, ఏమంటారు కదా. ఆడపిల్లలు ఉన్న తల్లులు మీకు వార్నింగు, ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎలా అంటే లాకర్లో బంగారాన్ని ఎలా భద్రపరుచుకుంటున్నామో ఆ విధంగా. ఎందుకంటే ఈ ఆడపిల్లలకి ఇటుపక్క నుంచి ఏ ఆపదొస్తుందో తెలియదు. కానీ గుర్తుంచుకునేది ఏంటంటే ఆడుకుంటున్నారు కదా ఫ్రెండ్స్తో కలిసి, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా అని నిర్లక్ష్యం అస్సలు పెట్టకండి. అడుగడుగున గండం నూరేళ్ళ ఆవసు. ఇప్పుడు ఆడపిల్లల పైన అదే నడుస్తుంది. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. అటువంటి దేవుణ్ణి సిదివేయాలని ఎలా అనిపిస్తుంది? 7 సంవత్సరాల పిల్లని, 8 సంవత్సరాల పిల్లని, 6 సంవత్సరాల పిల్లని కనీసం వాళ్ళు ఒంటి మీద చెయ్యేసినప్పుడైనా మీకు తెలుస్తలేదా? చంటి పిల్ల, అది మాసం ముద్ద అని మృగాలు ఎటు నుంచి వస్తాయో తెలియదు. ఇంటి పక్కన ఉండొచ్చు, ఇంట్లోనే ఉండొచ్చు, ఈది పక్కన ఉండొచ్చు, వెళ్ళే దారిలో ఉండొచ్చు, స్కూల్లో ఉండొచ్చు, బస్సులో కూడా ఉండొచ్చు, ఆటోలో కూడా ఉండొచ్చు. దేన్ని నమ్మటానికి లేదు. అందుకని ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. తెలియని వ్యక్తులు ఏది చిన్న తీసుకోవద్దు. తెలియని వ్యక్తులతోనే కాదు, తెలిసిన వ్యక్తులతోనే ప్రమాదం. చెల్లి చెల్లి అని సిదిమేస్తున్నారు. అన్నయ్య అన్నయ్య అని అంత ముద్దుగా పిలిచి 7 సంవత్సరాల పిల్ల నిన్నేం చేసిందిరా అన్నయ్య అని పిలవడం పాపమా? ఆ అమ్మాయిని నీ ఇష్టం వచ్చినట్టు కాళ్ళు చేతులు ఇరిసేసి డ్రమ్ములో కూరవు కదరా ఎదవా, నువ్వు బతికావా, నువ్వు సచ్చావు కదా. అదే ఆడపిల్లల జోలికొస్తే వాళ్ళ మృత్యువుని వాళ్ళకు కూడా తెచ్చుకున్నట్టే. అందుకని అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. మా తల్లి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండమని, ఎక్కడికి వెళ్ళావని, లేట్ అయ్యిందని అని అడిగితే అనుమానమా అని తల్లి మీద ఇరుసుకుపడద్దు. అనుమానం కాదు, మీ పట్ల భద్రత. వచ్చేదారిలో మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారేమో చెప్తారని అడుగుతారు. స్కూల్లో మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందో, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని అడుగుతారు. దానివల్ల తల్లిదండ్రుల మీద కోపం పెంచుకోవద్దు. వాళ్ళు అనుక్షణం నీడలా ఎంటాడి మీ భద్రత బాధ్యతలు తెలుసుకుంటున్నారంటే మీ మీద అధికమైన ప్రేమ, మీకు ఎక్కడ ఆపద పొంచి ఉంటుందో అని వాళ్ళ ఆందోళన. అంతే. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి అమ్మా. మీ జీవితాలు దేవుడి చేతిలోనే ఉన్నాయి. ఎందుకంటే ఆ దేవుడికి కూడా ప్రజలు జడతలేదు. ఈ మొత్తం మందికి బానిస ఏ టైంలో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. కానీ 100 ఏళ్ళ నిండి జీవితాన్ని నరకం చూపించి మరి ఆడపిల్లల్ని చంపేస్తున్నారు. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి.